అంటే నార్మల్ మామూలు గేట్ రైట్ రా ఆఫీసులు ఎత్తారు సెక్రటరీ. అరే తీసుకోపోరా దూరం సార్లు గుంజుకోపోతాను రాళ్ళు. కాంకాలు కాలేదు ఇంటర్ దాటిపోతుంది. అది పడ్డదంటే మంచిగా కూడా మంచిగా కూడా అట్లా కొంతమంది కాలేజీ వీలు పడితే కట్టాలి అన్నది బస్తా ఏమన్నా ఏదో రకం తాళ్ళు కూడా ఏర్పడే ఏర్పడే తాళ్ళు తెచ్చిన మళ్ళీ తాళ్ళు ఏరినాం ఆల్రెడీ మొత్తం మచ్చి ఉంది తాళ్ళు. మరి ఎన్నికల అర్ధగంట అవుతుంది వచ్చి ఏ ఒక్కటే ఫోన్ ఏడున్నా ప్రకటించాలి రైతులకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలి మిర్చి రైతులకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలి మిర్చి రైతులకు మద్దతు ధర వెంటనే నా
మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. రైతులకు మద్దతు ధర వెంటనే ప్రకటించాలి. మిర్చి ధర రైతులకు వెంటనే, మిర్చి ధర రైతులకు వెంటనే. ఎకరాకి 3.5 లక్షల ఖర్చు వస్తాయి సార్. ఒక ఎకరం సాగు చేస్తే 3.5 లక్షల ఖర్చు వస్తాయి. కోరుకొత్త వెళ్ళి రైతులు అన్నం చేసి మీరు ఇక్కడ ఉండాలి. పోనే పోవద్దు మనం ఇక్కడ ఏమిచ్చిపోవాలి, అభయం ఇచ్చిపోవాలి మనం. జయితులాగా నా చేత నాయకత్వం, నాయకత్వం నాకు ఆవేశం బాగుంటుంది. ఇచ్చిపాడలేదు వాళ్ళకు, దళారులు మోసం చేస్తున్నారు. సరైన న్యాయం చేయాలి. ప్రతి రైతులు న్యాయం చేసుకోవాలి, అవకాశం వదిలే అంటున్నారు. న్యాయం చేయాలి, ప్రభుత్వం న్యాయం చేయాలి. 13,800 ఏదో ఒక కారణంతో వాళ్ళు గ్రేడింగ్ లేదని దాంట్లో చాలా స్కీమా అని చెప్పి నష్టపెట్టారు సార్. వేల మందిలో వ్యవసాయంలో అనుభవం ఉన్నది. ఒక ఎకరం సాగు చేసి 3.5 లక్షలు రైతు నిలబడి మిర్చి తోట సాగు చేస్తే రైతు పరిస్థితి లేదు సార్. మీరైనా కొంచెం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలు సాల్వ్ చేయాలి. మాకు మద్దతు ధర కల్పించాలి. మిర్చి 10 సంవత్సరాల నుండి పండిస్తున్నాం సార్. అప్పుడు 18,000, 22,000 వరకు పడ్డాయి సార్. కానీ ఇప్పుడు ఏదో కారణాలతో మద్దతు ధరలు రైతులను ఆగం పడుతున్నారు. తెలంగాణలో కూడా పట్టిస్తారు ప్రభుత్వం నుంచి మాట్లాడాలి. ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఊరట కల్పించారు. నిన్న మొన్న కృషి రైతులను వాళ్ళను ప్రోత్సహించి వ్యాపారస్తుల నుంచి మాట్లాడుతున్నారు. ఈడ రేవంత్ రెడ్డి గారు 10 రోజుల నుంచి మిర్చి ధర పడిపోయింది. ఎలక్షన్ల ప్రచారం ఇంకో దానికి తిరుగుతాను కానీ రైతుల గురించి పట్టించాను. ఇవాళ మేము వచ్చింది ఏంటంటే ఇట్లా రేవంత్ రెడ్డి కళ్ళు చెప్తాడంట. తర్వాత నేను రైతుల కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఘోరంగా మనం ఫెయిల్ అయింది ప్రభుత్వం. బోనస్ పడ్డదా? రాలేదు సార్. అబద్ధాల ముఖ్యమంత్రి మాకు ఏ సాయం చేయడు సార్. అప్పుడు మాకు రాళ్ళ వర్షం వస్తే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆ రోజు మాకు 10,000 నష్టపరిహారం ఇప్పించారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకందరికీ చల్లగా ఉన్నాయి సార్. కానీ ఈ అబద్ధాల ముఖ్యమంత్రితో మాకు ఎలాంటి జరగదు సార్. ఎందుకంటే మీరు అయినా గట్టిగా పోరాటం చేస్తారని మేము మీకు సంఘీభావం తెలుపుతున్నాం సార్. మనం పోరాటం చేస్తామని ప్రభుత్వం దిగొచ్చేవారు. ఆయన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చేస్తేనే ఆ రైతు బంధు చేసింది. ఆయన పోరాటం చేస్తేనే పూర్తిగా రుణమాఫీ కొంతమంది విన్నావా? వాళ్ళు ఏది పూర్తిగా చేస్తలేదు. ఈ మద్దతు ధర చేయాలని మనం పోరాటం చేద్దాం. మద్దతు ధర కాదు సార్. ఇప్పుడు రైతులందరూ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నాయి సార్. ఒక ఎకరం సాగు చేస్తే 3
ఏం కాదు, లోపల రోగాలన్నీ పోతాయి. ఏం చేద్దాం లాస్ అయినప్పుడు ఏం చేద్దాం ఉంటానా ఏం చేద్దాం ఎక్కువైందా తక్కువైందా ఏం చేద్దాం మరి ఊరే ఎన్నేళ్ళ బట్టి పండిస్తాను 5-6 సంవత్సరాలు చెట్టుండే రేటు ఇప్పుడు ఎందుకు పడిపోయింది ఎమ్మెల్యేని అడగలేదా మీ ఎమ్మెల్యేని అడగలేదా పెట్టి ఉన్నప్పుడు బాగుండే రేటు మరి నువ్వు వచ్చినాక తగ్గిపోయిందని అడగలేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే రేటు ఎక్కువనే ఉండే మరి ఇప్పుడు రేవంత్ వచ్చినాక ఏం చేద్దాం మరి ఏం చేద్దాం పోరాటం చేద్దాం ఎన్ని బస్సాలు ఎంత పడ్డా ఎన్నేళ్ళ బట్టి పండిస్తారు అప్పుడు ఎట్లుండే రేటు ఆయన వచ్చినాక తగ్గిందా పెరిగిందా రేవంత్ ఏం చేస్తాడు ప్రభుత్వము అరుపులు వేలా వైఎస్ఆర్ తెచ్చినా అప్పుడు ఎంత పడ్డది అంత ముందు ఎంత రేట్ పడ్డది తగ్గిందా పెరిగిందా 23 కదా సార్ నేనా ఓకే ఓకే రైతులందరికీ నమస్కారం. పత్రికా సోదరులకు మరొకసారి నమస్కారాలు. ఈరోజు వరంగల్ గ్రెయిన్ మార్కెట్ మిర్చి యార్డును ప్రత్యేకంగా ఇవాళ మా మాజీ మంత్రివర్యులు దయాకర్ రావు గారి యొక్క నేతృత్వంలో మా సీనియర్ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు నరేందర్ గారు, అదేవిధంగా నాగుర్ల వెంకటేశ్వరరావు గారు, వాసుదేవరెడ్డి గారు, ఇతర బృందం పెద్ద ఎత్తున ఇవాళ
చూసి రైతుల యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగింది. నిలువు దోపిడీ జరుగుతూ ఉన్నది. తెలంగాణ రైతాంగం కష్టపడి పండించినటువంటి ఎర్ర బంగారం పండించిన రైతులు ముఖాలు తెల్లబడిపోయినాయి. 1.5-2 లక్షల రూపాయల పెట్టుబడి ఎకరాకు పెట్టినటువంటి మిర్చి రైతు ఇవాళ మార్కెట్కి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత మిర్చి ధరలు ఈ సంవత్సరం పడిపోవడం దుర్మార్గం. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యం, పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత. వారికి ఏమాత్రం కూడా అవగాహన లేకపోవడం మార్కెటింగ్ వ్యవస్థ పైన. గతంలో ఉన్నటువంటి నిల్వలను ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ ఇచ్చి బయటికి పంపకపోవడం, విస్తీర్ణం ఎంత ఉందో, రైతులు ఎంతమంది ఎంత విస్తీర్ణంలో ఏ రకమైన మిర్చి పంట పండిస్తారో ఈ ప్రభుత్వానికి అంచనా లేకపోవడం, సరైనటువంటి సమీక్ష లేకపోవడం, చిత్తశుద్ధి లేకపోవడంతో ఇవాళ గతంలో 30 నుంచి 1 లక్ష రూపాయలు పలికినటువంటి ధర ఇవాళ 3-4 వేల నుంచి మొదలుకొని 13,000 వరకే ఇలా ధర పడిపోయింది. ఎంత మంచి రకాలైనా 13,000 లోపే. అంటే ఇది దుర్మార్గం. ఇది నిలువు దోపిడీ జరిగింది. రైతులు గత సంవత్సరం కూడా ధరలు మళ్ళీ వస్తాయేమో, పెరుగుతామని చెప్పి ఆశపడి కోల్డ్ స్టోరేజ్లో నిల్వలు పెట్టినటువంటి రైతాంగం పరిస్థితి మరీ ఘోరం. ఆనాడు 70-80 ధర ఉన్నప్పుడు కూడా ఇంకెక్కువ వస్తుందని చెప్పి ఆశపడి నిల్వ పెట్టుకున్న రైతులు వాళ్ళని చూసి ఇంకా ధరలు ఎక్కువ ఉంటాయని చెప్పి ఎక్కువ పెట్టుబడి పెట్టి మంచి నాణ్యమైన మిర్చి పంటను తీసినటువంటి ఇప్పటి రైతులు ఇలా తలబాదుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే వరంగల్ జిల్లాలో రైతులకు పంట వివిధ పద్ధతుల్లో నష్టం జరిగితే 110 కోట్ల రూపాయలు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా రైతులందరికీ ఆనాడు నష్టపరిహారం ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది. ఇవాళ చూసైనా బుద్ధి తెచ్చుకోండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రులు సురేఖ గారు, సీతక్క గారు, ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కనాడు కూడా రైతుల గురించి మాట్లాడటం లేదు. ఒకనాడు కూడా గ్రెయిన్ మార్కెట్లో జరుగుతున్నటువంటి లావాదేవీల గురించి ఒకనాడు కూడా మాట్లాడట్లేదు. కుంభకోణాలలో మాత్రం మీ పాత్ర స్పష్టంగా ఉంటుంది. రైతులు పండించినటువంటి ధాన్యం కుంభకోణంలో పైసలు పంచుకుంటారు. రైతులు పండించినటువంటి CCI కొనుగోలులో, పత్తి కొనుగోలులో జరిగే కుంభకోణంలో పైసలు పంచుకుంటారు. ఇలా మిర్చి సంబంధించినటువంటి లావాదేవీలో కూడా మీ హస్తం ఉంటుంది. కానీ ఏ ఒక్కనాడు కూడా మీరు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పిండ్రు, తక్కువలో తక్కువ 15,000 నుంచి ధర పైకే ఉంటుంది మా ప్రభుత్వం వస్తే అని చెప్పిండ్రు. ఇలా ముఖం ఎక్కడ పెట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీ నాయకులారా? ఇలా 15,000 ధర అని దిక్కే లేదు. 15,000కు ప్రారంభం అన్నారు. అంటే 15,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు వస్తుందని చెప్పి మిర్చి రైతులు ఆశపడి ఓట్లెత్తే ఇవాళ నట్టేట ముంచిళ్ళు. ఖచ్చితంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది, ప్రతి క్వింటాలకు 25,000 రూపాయలు తగ్గకుండా ప్రభుత్వమే ఈ మిర్చి కొనుగోలు చేసి దాని యొక్క నాణ్యతను బట్టి, క్వాలిటీని బట్టి దొడ్డు రకాలైతే ఆ పైన ధరను చెల్లించి ఇలా ప్రభుత్వమే ఖజానా నుంచి పంట కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఒకరు ధనసరి అనసూయ గారు, ఇంకొకరు కొండ సురేఖ గారు. కొండ సురేఖ గారి నియోజకవర్గంలో చాలామంది హమాలీలు కానీ, గుమస్తాలు కానీ, వ్యాపారస్తులు కానీ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి ఈ ఏనుమామల మార్కెట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. అదేవిధంగా రైతులకు ఎప్పుడైతే గిట్టుబాటు ధర వస్తుందో అప్పుడు మాత్రమే ఈ హమాలి కానీ, గుమస్తా కానీ, వ్యాపారస్తులు కానీ బతికేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో స్టోరేజ్ చేసుకొని మద్దతు ధర కంటే ఎక్కువ రేటు వచ్చినప్పుడు బతికేటువంటి జీవన విధానం ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇవాళ రైతులను నట్టేట ముంచారు, వ్యాపారస్తులను నట్టేట ముంచారు. అదేవిధంగా వ్యాపారస్తులను కూడా ఇవాళ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వ్యాపార రీత్యనే కాక అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పడి ఇవాళ కొండా సురేఖ చేసేటువంటి పైశాచిక ఆనందము ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు కనీసం మంత్రై ఇక్కడ జీవనోపాధి ఉన్నటువంటి వాళ్లకు కనీస విలువలతో కూడినటువంటి మద్దతు ధరను ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తలేరు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, పోయిన సంవత్సరం ఏదైతే మిర్చి ధర ఉందో అది యథావిధిగా ఈ సంవత్సరం కొనసాగాలి. అది కొనసాగని పక్షాన ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ కూడా తప్పు చేస్తున్నది. ఇవాళ ఒక్కరు గారు దొందే, 2 దొంగలే. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇస్తలేదు. కేంద్ర ప్రభుత్వం డిమాండ్ తగ్గట్టుగా సప్లై ఉండాలని ఆ డిమాండ్ను కాలరాసి ఇవాళ ఆ సప్లైకి తగ్గటువంటి రేటుని ఇవ్వడం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా దీనికి శిరస బాధ్యత వహించాలి. కాబట్టి ఇవి ఎక్స్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సరైన మద్దతు ధర ఇచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారస్తులు కూడా
రైతులే కాదు, రైతుకు మద్దతు ధర వచ్చి వ్యాపారస్తులు కూడా దాని మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక కర్షక లోకం కూడా ఆధారపడి ఉంటారు కాబట్టి, ఏన్ మామలకు ఈ 50 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ఎక్కడ కూడా ఇక్కడ ఒక ఇండస్ట్రీ తేలేదు, ఒక ఏన్ మామల మీద బతుకుతున్నారు కాబట్టి వేలాది జనం మీద ఆధారపడ్డ ఈ జనానికి ఉపాధి ఉపశమనం కల్పించాలి, మద్దతు ధర ఇచ్చాలని కూడా మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చెప్పాలంటే భారతదేశంలోనే ఒక పెద్ద వ్యవసాయ మార్కెట్ ఏన్మావుల మార్కెట్. ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు పక్క ఛత్తీస్గఢ్ నుంచి, ఇటు పక్క మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది రైతులు ఈ మార్కెట్ మీద విశ్వాసంతో వచ్చేటువంటి రైతాంగం ఆధారపడి ఇక్కడ మిర్చి తీసుకొస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. మేము అధికారంలోకి వస్తే ఏ రైతు కూడా బాధపడకుండా చూస్తాం, రైతులను ఆదుకుంటాం, మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందితే మా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది, రైతులను ఆదుకుంటుందని చెప్పిండు. మరి ఇప్పటి వరకు కూడా ఏ రైతుల విషయంలో కూడా మాటలు తప్ప ఈయన యొక్క చేతలు ఏమీ కనబడతలేవు. ఈరోజు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి 15,000 రూపాయలు ఉన్నది. మరి ఈరోజు ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మంత్రులు ఉన్నారు. ఇక్కడ మరి జరుగుతున్నటువంటి విషయాలను కూడా వాళ్ళకి తెలుసు. కానీ నిర్లక్ష్యంగా ఈ రైతు సమస్యలు మాకేం పట్టింపు లేదన్నట్టుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఇక్కడ ముఖ్యమంత్రి గారికి అనేక పర్యాలు ఢిల్లీకి పోతాడు. మరి ఎందుకు పోతాడో ఎందుకు వస్తాడో మాకు మాత్రం తెలియట్లేదు, ప్రజలకు తెలియట్లేదు, రైతులుగా నాకు కూడా తెలియదు. మరి మిర్చి ధర మద్దతు ధర ఇవ్వలేనప్పుడు, పడిపోతున్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ పెద్ద మొత్తంలో భారతదేశంలోనే పెద్ద మొత్తంలో అరైవల్స్ వస్తాయి ఇక్కడికి. ఇక్కడ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతుల యొక్క మనోధైర్యం దెబ్బతింటా ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫేర్ కావాలి, దీన్ని సహకరించమని అడగాల్సింది పోయి ఆయన మాట్లాడతలేడు, ఈయన మాట్లాడతలేడు. కాబట్టి ఈ సందర్భంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ మరి మేము డిమాండ్ చేస్తున్నాం, రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇంతకుముందు మా సుదర్శన్ రెడ్డి గారు చెప్పినట్టు 25,000కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్కు ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. ఈరోజు మిర్చి ఎక్స్పోర్ట్ చేసే ఎక్స్పోర్టర్స్కు 10% ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ధర పెరిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మార్క్ఫెడ్ అదేవిధంగా నాఫెడ్ 2 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో నాఫెడ్, స్టేట్ గవర్నమెంట్లో మార్క్ఫెడ్ ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల యొక్క మద్దతు ధరను చెల్లించే విధంగా చర్యలు చేపట్టాలి. ఒకవేళ చెల్లించని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మాత్రం తప్పకుండా రైతుల పక్షాన ఏ పోరాటానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పటికీ చాలా విషయాలలో రైతులు మోసం చేసిండ్రు. మరి ఎంతో గంభనంగా చెప్పిండ్రు, మేము వడ్లు కొంటే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మరి భూపాలపల్లి జిల్లాలో దాదాపు 50 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఇప్పటి వరకు ₹1 చెల్లించలేరు. రుణమాఫీ అనేది ఒక పెద్ద బోకస్ అయిపోయింది. రైతులకు రావాల్సినటువంటి రైతు బంధు రాకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు. 26 జనవరి అయిపోయింది, మరి ఇప్పుడు మళ్ళా 31 మార్చి అంటూ ఉన్నాడు. ఈయన అయోమయం జగన్నాథంలా ఉన్నది. నీటి ఇవ్వలంలో ఆనాడు దయాకర్ రావు గారు మంత్రులు, మేమందరం శాసనసభ్యులు ఉన్నాం. DBM 38 కానీ వరంగల్ వచ్చేటువంటి కాకతీయ కెనాల్ ద్వారా సర్ప్లస్ వాటర్ వర్షాకాలం మే నెలలో కూడా మరి చెరువులు మత్తడి అదేవిధంగా నీళ్ళు ఇచ్చినాం. ఎక్కడ కూడా పంట పొలాలు ఎండకుండా చూస్తున్నాం. ఈరోజు నా నియోజకవర్గం భూపాలపల్లిలో మరి చాలా పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయి. నీళ్ళు ఇవ్వమని చెప్తే అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఏం చెప్తాడు, మమ్మల్ని అడగద్దని చెప్తా ఉన్నారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వానికి రైతాంగం ఖచ్చితంగా సరైన బుద్ధి చెప్తుంది. ఈరోజు మేము ప్రతిపక్ష పార్టీగా కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులను నిర్లక్ష్యం చేసినటువంటి ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్ర ఉన్నది. ఈరోజు రైతులను నిర్లక్ష్యం చేయకండి, రైతులను ఆదుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సరే, చాలా విషయాలు పెద్ది గారు కానీ, గండ గారు కానీ, నరేంద్ర గారు కానీ కూడా చెప్పారు. నేను ఒకటే ప్రెస్ మీడియా ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను, దయచేసి బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు చాలా ఉపన్యాసాలు చెప్తున్నారు, మేము రైతులను ఆదుకుంటామని. నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా కరీంనగర్ జిల్లా మీటింగ్ లోపల మాకు అడ్డుపడతాను కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారికి, కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెప్పి కేంద్రంలో మీరు అధికారంకి వచ్చారు. బోకస్ మాటలు,
రైతులను ప్రజలను మోసం చేసి అధికారం వచ్చావు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికైనా కొద్దిగా బుద్ధి తెచ్చుకో. ఇప్పటికైనా ఈ రైతులు ఆవేదన చెందుతారు. బోనస్ ఇస్తానన్నావు, ఆశపడి సన్నోట్లు వేసిండ్రు. దొడ్డోట్లు ఎత్తే దిగుబడవచ్చు, పెట్టుబడి దగ్గు, పంట తొందరగా వచ్చు. సన్నోట్లు వేస్తే బోనస్ వస్తుందంటే నీకు అమ్మిన బయట ఎక్కువ రేట్ వస్తానన్నా గవర్నమెంట్కి ఉంటుంది కదా అని సన్నోట్లు వేస్తే బోనస్ జీరో. రైతు బంధు ఆశ పెట్టిన వస్తాంది నాట్లు అయిపోయినాయి, కలుపులైనాయి, కోతలకు వస్తాయి. ఇంతవరకు రైతు బంధు వల్లే. రుణమాఫీ 50% కూడా కాలే. ఎందుకు అబద్ధాలు ఆడుతూ సిగ్గు లేకుండా అన్ని బోకస్. ఇందు పెద్ద గారు చెప్పినట్టు నీ ఎన్నికల మేనిఫెస్టోలో 15,000కు మించి మిర్చి కొంటా అని చెప్పాం. సరే 15,000 కాదు 23,000కి అమ్మే మిర్చి అది. దొడ్డు మిర్చి అది ₹1,00,000 దాకా అమ్మింది నిన్నటి దాకా, పోయిన సంవత్సరం. అది ₹1,00,000 అమ్మింది, ఇప్పుడు 25,000కు పడిపోయింది. ఇది 25,000కి అమ్మింది, 11,000కు పడిపోయింది. వరంగల్ జిల్లాలో రైతులు దెబ్బతింటే ఎకరాన 10,000 మనసున్న మహారాజు కేసీఆర్ గారు ఇచ్చాడు. అప్పుడు మనం 10,000 కాదు 25,000 ఇవ్వాలని మాట్లాడాం. దయచేసి రైతులంతా కూడా ఆవేదన చెందుతారు. తెలంగాణ మిర్చి రైతులు కాదు, ప్రతి రైతు ఆవేదన చెందుతాడు. నీళ్లు లేక, కరెంటు లేక, పెట్టుబడి లేక ఆవేదన చెందుతారు. యూరియా ఘోరమైన పరిస్థితి. 10 ఏళ్లలో యూరియా ఎప్పుడైనా ఈ పరిస్థితుల్లో మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పులు ఎట్లా పెట్టుకున్నారో మళ్ళీ ఇప్పుడు చెప్పులు పెట్టుకుంటారు యూరియా బస్తాల కోసం. సిగ్గు తెచ్చుకో. నాకు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులందరూ కూడా సంబంధం ఉన్నది. నిన్న మాట్లాడినావు. నీకు మంత్రులందరూ కేంద్ర మంత్రులు సంబంధం ఉన్నవన్నావు. పో. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇంత ఉనుపు రమణారెడ్డి గారు చెప్పినట్టు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, 10% పెట్టుకోవాలి. మార్కెట్ ఉన్నది, మార్కెట్ ద్వారా కొని 25,000. ప్రభుత్వానికి కొంత లాస్ అయినా భరించు. ఇప్పటివరకే బోనస్ 103 కోట్లు పడాలి, ఇంతవరకు పల్లె. రైతు బంధు వల్లే. దయచేసి మిర్చి రైతులైనా ఆదుకో. 25,000 మార్కెట్ ద్వారా కొని ఏర్పాటు చేయి. కేంద్రం కూడా దిగి రావాలి. దయచేసి కేంద్రం కూడా అదొక బోకస్ అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇదే ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న 3 రోజులు బట్టి ఏపీ ముఖ్యమంత్రి రివ్యూ మీటింగ్ పెడతాడు మిర్చి రైతుల కోసం. వాళ్ళని ఎట్లా ఆదుకోవాలి అని. నువ్వో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటా, వాడిని తిట్టుకుంటా, వీని తిట్టుకుంటా ఆడ తిరుగుతానవే కరీంనగర్లో వాళ్ళని వీళ్ళని తిట్టుకుంటా. కేసీఆర్ని తిట్టునైతే ప్రజలు ఊపుకునే పరిస్థితి లేదు. ఇలా ములుగు నుంచి ఒక రైతు వచ్చాడు, నర్సంపేట నుంచి రైతు ఆవేదన చెప్పాడు, భూపాలపల్లి నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు, వర్ధన్నపేట నుంచి ఒక రైతు ఆవేదన చెప్పాడు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండే రైతులు. ఆయన రైతులు ఒడ్లు కూడా కొనేది. ప్రతి కింటా కొన్నాడు, పెట్టుబడి ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. ఈయన వచ్చినాక దరిద్రం అయిపోయింది అని, రేవంత్ వచ్చినాక దరిద్రమని మేమంతా కాంగ్రెస్కే ఓటేసినాం అంటాను వాళ్ళందరూ. మేము కాంగ్రెస్కే పొరపాటున వేసినాం. అవస్థ చెందుతాను. దయచేసి రైతులు పెట్టుబడి మందం కూడా ఎవరికి కూడలే. మార్కెట్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ముందుకు రావాలి. ఇద్దరు కలిసి కొనాలి. 25,000 కింటా కొనేదాకా మేము వదిలిపెట్టేది లేదు. ఎంతకైనా పోరాటం. మేము ఇప్పుడు 15 రోజులు బట్టి ఓపిక పడ్డాం. ఏదైనా కొద్దిగా దిగి వస్తుందేమో అని. మొదలు మేము దిగి రైతుల తరఫున మాట్లాడితే అరే ఎంబడే పడతా చూసిన 15 రోజుల నుంచి అవస్థ పడతా అంటే రైతులు ఫోన్లు చేసి ఆవేదన చెప్తా అంటే ఇవాళ చూడలేక ఇవాళ ప్రభుత్వానికి ఇప్పటికైనా బుద్ధి వస్తుందేమో, మేము దిగిన తర్వాత బుద్ధి వస్తుందని వచ్చినాం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అధికారం ఉన్నావు, ఇప్పటికైనా 25,000 కొనేటట్టు ఏర్పాటు చేయాలి. అదే రైతు ఆ రైతు అజ్మీర్ దేవాకుమార్ ఉన్నాడానే, అజ్మీర్ దేవాకుమార్ ఆయన ఆవేదన చెప్పాడు. నువ్వేనా చెప్పు, ఏంది నీ పరిస్థితి? మా డాడీ ఒక 7 సంవత్సరాల కింద చనిపోయింది. రైతు రుణమాఫీ కాదు. ఆ డబ్బులు మాకు కట్టమని మా ఇద్దరు అన్నదమ్ముల అకౌంట్ హోల్డ్లో పెట్టింది సార్ మా బ్యాంక్ మేనేజర్. ఎందుకే మా నాన్న చనిపోయింది కదా, రుణమాఫీ కావాలి కదా అంటే కట్టుడే, నువ్వు కట్టని వదిలిపెట్టాం అది అంటారు. ఎంత
లక్ష రూపాయలు సార్. అంటే రుణమాఫీ కాలే. కాలేదు సార్. మమ్మల్ని కట్టమని ఇద్దరు అకౌంట్ హోల్డ్లో పెట్టేసి సార్. ములుగు జిల్లా సార్, వెంకటాపురం మండలం. ఎస్టీయా? మీ మంత్రి గారు చెప్పుకోలేదా? మా మంత్రి గారు సార్ కలవలేదా, చెప్పలేదా అంటే దొరుకుతలేదు. మిర్చి తెచ్చినావు ఇప్పుడు? ఎట్లా పడ్డది? 12,000 పోయినసారి తెచ్చినావా? అప్పుడు ఎంత పడ్డది? 23,000 23,000 పడ్డది. ఎందుకు మరి తగ్గింది? మొన్న ఎట్టేసిన ఓటు అటు వేసినావా? మాట్లాడతా బ్యాంక్ మేనేజర్ మాట్లాడతా. బ్యాంక్ మేనేజర్ తోటి మాట్లాడతాడు సార్. థ్యాంక్ యూ. ప్రెస్ మీడియాలకు చేతులెత్తి మొక్కుతున్న రైతుల కోసం కొద్దిగా ఎక్స్పోజ్ చేయండి, స్టోరీలు చేయండి. రైతుల ఆవేదన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిసే రూపంగా ప్రెస్ మీడియా వాళ్ళు హైలైట్ చేయాలి.